నమస్తే వెల్కమ్ టు K6 ప్రస్తుతం మనం నాగరంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద ఉన్నాం. మరి చూసుకుంటే మైనార్టీ గురుకుల పాఠశాలలు ఇప్పుడు ఇందులో అడ్మిషన్స్ కోసం ఎంతో మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. 2016లో ప్రారంభమైన ఈ గురుకుల పాఠశాలలు ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. బెస్ట్ ఫ్యాకల్టీ తోటి స్టడీ అవర్స్ టైం టేబుల్ ప్రత్యేక తరగతులను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫుడ్ విషయంలో చూసుకుంటే ఇక్కడ హాస్టల్ వసతి కలదు. అలాగే టైం టేబుల్ ప్రకారం పిల్లలకి మంచి ఆహారాన్ని పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. మరి ఒకసారి మనం నాగారంలో ఉన్నటువంటి బాలుర గురుకుల మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో ఈ స్కూల్ని ఈ యొక్క వాతావరణంని మనం చూసేద్దాం. నమస్తే వెల్కమ్ టు K6 నాణ్యమైన విద్యను అందిస్తూ అన్ని యాక్టివిటీస్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ పేద పిల్లలకి ఉన్నతమైన విద్యను అందిస్తుంది గురుకుల పాఠశాల మరియు కళాశాల. మరి ఈరోజు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉమ్మడి జిల్లా గురుకుల పాఠశాల మరియు కళాశాల RLC మహమ్మద్ అబ్దుల్ బసీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ గురుకుల పాఠశాల మరియు కళాశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం వారి మాటల్లో చేద్దాం. నమస్కారం సార్. నమస్తే నా తరఫు నుంచి K6 వీవర్స్ అందరికి నమస్కారం. సార్, ఈ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల ఎప్పుడు స్థాపించారు? అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయా, లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారా? ఇది TGMREIS తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 2016లో ఆఫ్టర్ తెలంగాణ ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్ 2016లో 71 స్కూల్స్ స్టార్ట్ చేశారు, 5th, 6th, 7th క్లాస్. నెక్స్ట్ 2017లో 121 స్కూల్స్ పబ్లిక్ డిమాండ్స్ మీద, పబ్లిక్ రిప్రజెంటేటివ్ డిమాండ్ మీద 121 2017లో స్టార్ట్ చేశారు. తర్వాత 2017లో పాత సొసైటీ APREI సొసైటీ TSREI సొసైటీ నుంచి 12 మైనార్టీ స్కూల్స్ అండ్ కాలేజెస్కి దీంట్లో మర్జ్ చేశారు. దానివల్ల TGMREI సొసైటీలో 204 స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉంది. ఓకే సార్, ఇందులో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే మెరిట్ ఆధారంగానే తీసుకుంటారా విద్యార్థులని? ఈ TGMREI సొసైటీలో వితౌట్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తాం. దాంట్లో 5th క్లాస్ అడ్మిషన్స్కి మైనారిటీస్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ వితౌట్ ఇంట్రెస్ట్. నాన్ మైనారిటీస్కి మాత్రం హెవీ కాంపిటీషన్ ఉంది. దానికోసం లక్కీ డ్రా ద్వారా వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తాం. సేమ్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో 5th క్లాస్ మళ్ళీ ఇంటర్మీడియట్కి అడ్మిషన్ ఇస్తాం. ఇంటర్మీడియట్కి సుగా ఎంట్రన్స్ లేదు. SSC మార్చ్ 2024 పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో వాళ్ళకి మేము అడ్మిషన్ ఇస్తాం. రిమైనింగ్ 6th, 7th, 8thలో బ్యాక్లాగ్ సీట్ ఉంటే సపరేట్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఫిలప్ చేస్తాం. ఓకే సార్, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి? ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు దాదాపు? ఓకే, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో టోటల్ 23 ఇన్స్టిట్యూషన్స్ ఉంది. దాంట్లో 13 బాయ్స్ స్కూల్ అండ్ కాలేజెస్, 10 గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజెస్. దీంట్లో 5th నుంచి 10th వరకు స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజెస్. 13 బాయ్స్ స్కూల్లో స్కూల్ 5th to 10th 480 సీట్స్ ఉంటుంది. ఈచ్ క్లాస్ 2 సెక్షన్స్ ఉంటుంది.
ప్రతి సెక్షన్లో మైనారిటీస్ 75% అండ్ 25% నాన్ మైనారిటీస్ ఉంటారు. టు 480 సీట్స్ ఫర్ ఈ స్కూల్స్. కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ 40-40-80 అండ్ సెకండ్ ఇయర్ 80-160 ఉంటుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 13 బాయ్స్ కాలేజెస్లో 10 కాలేజెస్ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ ఉంది. రిమైనింగ్ 3 కాలేజెస్లో 2 హెచ్ఈసి సిఈసి అండ్ సిఈసి ఎంఈసి అండ్ ఒక కాలేజ్ వొకేషనల్ కాలేజ్ ఉంది బాయ్స్ ఫర్ నిజామాబాద్ ధర్మారాంలో. అక్కడ ఎంఎల్టీ అండ్ ఈటీ కోర్స్ ఉంది. సేమ్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లో టోటల్ ఉమ్మడి జిల్లాలో 10 స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజ్ ఉంది. దాంట్లో 8 జూనియర్ కాలేజెస్ ఎంపీసీ బైపీసీతో, రిమైనింగ్ 2లో గర్ల్స్ ఫర్ హెచ్ఈసి అండ్ సిఈసి గ్రూప్ ఆర్ట్స్ స్ట్రీమ్ అండ్ 1 వొకేషనల్ కాలేజ్ గర్ల్స్ టు నిజామాబాద్ ధర్మపురి హిల్స్. దాంట్లో ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ ఉంది. వొకేషనల్ కోర్స్ ఉద్దేశం ఏముంది అంటే అర్న్ వైల్ లెర్న్, చదువుతో వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలా. ఇక్కడ నిజామాబాద్లో ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ ఈటీకి చాలా డిమాండ్ ఉంది. మేము ఎంప్లాయ్మెంట్ కోసం మల్టీనేషనల్ కంపెనీస్తో సుగా టైఅప్ ఉంది. ఓకే సార్, అలాగే ఇందులో టీచింగ్ చేసే ఫ్యాకల్టీ అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఎస్, యాక్చువల్గా 2016లో స్టార్ట్ చేసేప్పుడు అవుట్ సోర్సెస్ స్టాఫ్తో తీసుకున్నారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్పిఎస్సి అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా సెలెక్షన్ చేశారు. దాంట్లో రెగ్యులర్ స్టాఫ్ 2018 అండ్ 19లో వచ్చారు. రీసెంట్లీ 2023లో సుగా సెలెక్ట్ అయి ఉన్నారు, వెయిటింగ్ ఫర్ ద ప్లేస్మెంట్. ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు, అవుట్సోర్స్ స్టాఫ్ ఉన్నారు అండ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఉన్నారు. దీనిలో 2021లో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్గా అపాయింట్ అయ్యారు అండ్ రీసెంట్లీ స్టాఫ్ నర్సెస్గా స్టాఫ్ అయ్యారు. సో ఈ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా సుగా మా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీకి సెలెక్ట్ చేస్తారు. రీసెంట్లీ మా దగ్గర టీజీటీ అండ్ జేఎల్స్కి సుగా సెలెక్ట్ చేశారు. సో ఇన్ జనరల్లీ మా డిస్టిక్లో 800 మెంబర్స్ టీచింగ్లో వర్క్ చేస్తున్నారు. స్టాఫ్ ప్యాటర్నింగ్ ఎట్లా ఉంది అంటే టీజీటీ 8 పోస్ట్ 5th 6th 7thకి టీచ్ చేయాలా. పీజీటీ 8 9 10కి చెప్పాలా. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అది 8 పోస్ట్ అండ్ 8 లెక్చరర్స్. సో ప్రతి ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ ఫ్యాకల్టీ 24 మెంబర్స్ ఉంటారు. ఒక ఆర్ట్ టీచర్ అండ్ స్టాఫ్ నర్స్ పీటీ. టోటల్ ఇట్లా చూస్తే మా దగ్గర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపి ఒక 800 మెంబర్స్ వర్క్ చేస్తారు. సో ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్, అవుట్ సోర్స్ అండ్ కాంట్రాక్ట్ 3 టైప్స్ ఆఫ్ స్టాఫ్ అపాయింట్ చేస్తారు. ఓకే సార్, అలాగే మైనార్టీ గురుకుల పాఠశాలలో మైనార్టీస్కే కాకుండా మిగతా కులాల వరకు కూడా అడ్మిషన్ ఎస్ వెరీ గుడ్ క్వశ్చన్. మన టీజీఎంఆర్ఈఐ సొసైటీలో మైనార్టీ రెసిడెన్షియల్ అనుకుంటే ఓన్లీ మైనార్టీసే అనుకుంటారు, కానీ అట్లా లేదు. రోస్టర్ దీంట్లో ఫాలో చేస్తాం. అడ్మిషన్లో 75% మైనారిటీస్ అండ్ 25% నాన్ మైనారిటీస్. మైనారిటీస్లో సుగా ఒక క్లాస్లో 2 సెక్షన్స్ 40-40-80 ఉంటే 60 సీట్స్ ఫర్ మైనారిటీస్, 20 సీట్స్ ఫర్ నాన్ మైనారిటీస్. మైనారిటీస్లో 51 సీట్స్ ముస్లిం మైనారిటీస్కి, 5 సీట్ క్రిస్టియన్ మైనారిటీస్కి, రిమైనింగ్ 4 సీట్స్ ఫర్ సిక్, బుద్ధిస్ట్, పార్సీ అండ్ జైన్స్ ఒక్కొక్క సీట్ ఉంటుంది. ఈ 4 కేటగిరీస్కి మైనారిటీస్కి 60 సీట్స్ ఫిల్అప్ అయింది. రిమైనింగ్ 20 సీట్స్ 25%, దాంట్లో 10 సీట్స్ బీసీ, 5 సీట్స్ ఎస్సీ, 3 సీట్ ఎస్టీ, 2 సీట్ ఓసీ. అంటే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ముస్లిం మైనార్టీస్తో పాటు అదర్ మైనార్టీస్తో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళుగా చదువుతారు. సో ఇది మా రిజర్వేషన్ కేటగిరీ. దీనివల్లనే మేము మొత్తం సీట్స్ ఫిలప్ చేస్తాం. 5th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, రిమైనింగ్ బ్యాక్లాగ్ సీట్స్ ఉంటే
ఇట్లనే ఫిలప్ అవుతుంది. నాన్ మైనార్టీస్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికోసం వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బదులుగా మేము లక్కీ డిప్ ద్వారా ఇస్తాం. ఒక బీసీసీ 10 సీట్స్ ఉంటే 20 అప్లికేషన్స్ వస్తే లక్కీ డ్రా ద్వారా వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం. 50% రిజర్వ్ లిస్టుగా పెడతాం. సో మైనార్టీ రెసిడెన్షియల్లో నాన్ మైనార్టీ అడ్మిషన్కి చాలా కాంపిటీషన్ ఉంది. కానీ ఈ సంవత్సరం సుగా ముస్లిం మైనార్టీస్లో చాలా ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చి ఈ రెసిడెన్షియల్ ప్యాటర్న్కి అప్రోచ్ అవుతున్నారు. దాంట్లో సుగా కాంపిటీషన్ పెరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 5th క్లాస్ అడ్మిషన్ మొత్తం పూర్తి అయిపోయింది. మన నాగారాం బాయ్స్ స్కూల్లో రీసెంట్లీ మా సెక్రటరీ మేడం ఆయిషా మసరత్ ఖానం మేడం డబల్ సెక్షన్కి పర్మిషన్ ఇచ్చారు. సో పేరెంట్స్ అప్లై చేసుకుంటున్నారు. అది సుగా డబల్ సెక్షన్ 5th to 8 మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఓకే సార్, అలాగే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది? సబ్జెక్ట్స్ ఏముంటాయి, మీడియంస్ ఏముంటాయి, ఉర్దూ ఇంగ్లీష్ ఏ మీడియంస్ ఉంటాయి గురుకులలో? టీజీఎంఆర్ఐ సొసైటీ కానివ్వండి, మన తెలంగాణలో ఉన్న 5 టైప్స్ సొసైటీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మహాత్మా జ్యోతి, జనరల్ సొసైటీ ఆర్ మైనార్టీస్, 5 సొసైటీస్లో కామన్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ సిస్టంలో 5th to ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 1 ఐడెంటిటీ 1 క్యాంపస్. 5th to 10thలో ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ గురుకులం అంటే ఓన్లీ ఇంగ్లీష్. ఫస్ట్ లాంగ్వేజ్ మా దగ్గర ఉర్దూ ఉంది. నాన్ మైనార్టీ పిల్లలు తెలుగు తీసుకుంటారు, మైనార్టీ పిల్లలు ఉర్దూ తీసుకుంటారు. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ మైనార్టీ పిల్లలు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటారు, నాన్ మైనార్టీ పిల్లలు హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటారు. ఇంగ్లీష్ యాజ్ ఎ థర్డ్ లాంగ్వేజ్. రిమైనింగ్ కామన్ కోర్ సబ్జెక్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. సేమ్ థింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం మొత్తం ఎంపీసీ, బైపీసీ అండ్ హెచ్ఈసి, సిఈసి, సిఈసి, ఎంఈసి అండ్ ఒకేషనల్ కోర్సెస్. ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ స్టేట్ వైడ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ టెంబరీస్లో ఉర్దూ అండ్ తెలుగు ఉంది. స్టేట్ వైడ్ మాకి మైనార్టీ పిల్లలు ఉర్దూ తీసుకుంటారు, నాన్ మైనార్టీ పిల్లలు తెలుగు తీసుకుంటారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉంది. ఓకే సార్, అలాగే పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అదేవిధంగా చూసుకుంటే స్టడీస్తో పాటు ఇతర యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి రెగ్యులర్ ఎడ్యుకేషన్ డే స్కాలర్స్కి తేడా అదే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇండివిజువల్ స్టూడెంట్స్ అబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు, లైట్స్ ఆఫ్ అయ్యే వరకు వాళ్ళకి కంటిన్యూషన్ యాక్టివిటీస్ ఉంటుంది. దాంట్లో అకాడమిక్స్, స్పోర్ట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. దీంట్లో క్లబ్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఉన్న ఇన్నర్ టాలెంట్, హిడెన్ టాలెంట్స్కి బయటకు తీసుకొస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా ఎస్సే రైటింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, డ్రామా కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి. స్పోర్ట్స్లో అట్లనే మా దగ్గర స్పోర్ట్స్కి స్పెషల్ ఫోకస్ చేస్తారు. ఇంటర్ సొసైటీ లీగ్స్కి మ్యాచెస్ పెడతాం మేము. మళ్ళీ డిస్టిక్ లెవెల్లో HGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఖేలో ఇండియా ద్వారా మేము పిల్లలకి పంపిస్తాం. సో ఇక్కడ ఓవరాల్ రెసిడెన్షియల్ సిస్టమ్ ప్యాటర్న్ ఎట్లా అంటే 50% ఎడ్యుకేషన్ విత్ ద క్లాస్ రూమ్, 50% పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ ద ఎన్వైర్న్మెంట్. సో మా తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తాం, పిల్లలు స్టడీలో పర్ఫెక్ట్ ఉండాలా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలా, స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలా, కల్చరల్ యాక్టివిటీస్ ఇవ్వాలా, కో కరిక్యులర్ యాక్టివిటీస్గా ఫాలో చేయాలా. సో దీనికి మా టీచర్స్ పిల్లలకి ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలా. ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే అవర్ సూపర్వైజ్ స్టడీస్. అర్లీ మార్నింగ్ సూపర్వైజ్ స్టడీస్ అండ్ నైట్ సూపర్వైజ్ స్టడీ చాలా ఇంపార్టెంట్ ఇన్ రెసిడెన్షియల్ సిస్టమ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో పిల్లలు దాంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతారు, వాళ్ళు ఉన్న ఇన్నర్ టాలెంట్కి చూపెడతారండి. ఓకే సార్, అలాగే విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉందా? అదేవిధంగా చూసుకుంటే బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ విద్యార్థులకు కావాల్సినవి గవర్నమెంటే అందిస్తుందా? ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది పర్పస్ ఏంటిది అంటే టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
సో ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు 5th కానీ ఇంటర్మీడియట్ కానీ టోటల్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ కార్పొరేట్ లెవెల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు, స్కూల్ది కానీ కాలేజ్ది కానీ. సేమ్ థింగ్ నోట్ బుక్స్, డ్రెస్సెస్, స్పోర్ట్ డ్రెస్, షూ, స్టూడెంట్ అవుట్ఫిట్, bedding material, bedsheet, carpet, pillow, as well as the utensils, plate, glass, stationery, each and everything. Even though exam fees SSC కానీ ఇంటర్మీడియట్ కానీ మొత్తము గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా ఉంటుంది. ఒకటే పేరెంట్స్కి వాళ్ళు పిల్లలకి జాయిన్ చేపిస్తే 5th నుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు 8 years దాకా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ టేక్ కేర్ అబౌట్ అవర్ స్టూడెంట్స్. టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఇంకా మా టెంబరీస్లో ఎన్సీసీస్గా ఉంది, నేషనల్ క్యాడెట్ కాప్స్. ఎన్సీసీ నాగారం జూనియర్ కాలేజ్లో, నాగారం స్కూల్లో ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ ద్వారా సుగా మా టెంబరీస్ స్టూడెంట్స్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్ కానీ అదర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎగ్జామ్స్ కానీ దాంతో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఇదే విధంగా తెలంగాణ యూనివర్సిటీతో మేము ఎన్ఎస్ఎస్గా తీసుకొచ్చినాం. దాంతో సుగా పిల్లల్లో ఒక మోటివేషన్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక సమాజ్కి సేవ చేయాలా ఆ మెసేజ్ వెళ్తుంది. అండ్ దే హ్యావ్ టు డెవలప్ దేర్ కాన్ఫిడెన్స్. ఓకే సార్, అలాగే ఈ పాఠశాలకు కావాల్సిన గురుకుల పాఠశాలలన్నిటికీ కూడా కావాల్సిన బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుందా, స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందా? యాక్చువల్గా ఈ రెసిడెన్షియల్ సిస్టమ్కి సపోర్ట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ద్వారానే ఉంది. కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఫర్ మైనారిటీ, దట్ ఈస్ కాల్ మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం ద్వారా మనకి మైనారిటీస్ ఏరియాలో ఒక నామ్స్ ప్రకారం పర్సంటేజ్ 25% ఆర్ 30% పాపులేషన్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం బిల్డింగ్స్ కట్టిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్కి 7 స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్స్తో శాంక్షన్ అయింది. అదేవిధంగా బోధన్ కాన్స్టిట్యున్సీలో 3 స్కూల్స్ శాంక్షన్ అయింది. దీనిలో బోధన్ గర్ల్స్ బాయ్స్ అండ్ రంజల్ 2 స్కూల్స్లో పెద్ద పెద్ద భవనాలు స్కూల్ బిల్డింగ్స్ కట్టారు. దానిలో స్కూల్స్ రన్ అవుతుంది. నిజామాబాద్లో 4 ఫర్ గర్ల్స్ అండ్ 3 ఫర్ బాయ్స్ ధర్మపురి హిల్స్ అండ్ నందిగుట్టలో కట్టించారు. ఇది ఫెసిలిటీస్ టోటల్లీ ఫుల్లీ ఎక్యుపైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్ ఫండింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా బిల్డింగ్స్ కడుతున్నారు. అది ఒక బెనిఫిట్ ఉంది TGMREI సొసైటీకి. ఓకే సార్, ఈ పాఠశాలలో ఏదైతే ఆహారం ఫుడ్కి సంబంధించి టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు? ఇక్కడ TGMREI సొసైటీది సోల్ ఆఫ్ ద TGMREI సొసైటీస్ అంటే అకాడమిక్స్. మా దగ్గర ఇస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్. సెకండ్ మాది బ్యాక్ బోన్ ఆఫ్ ద TGMREI సొసైటీ అంటే అవర్ హాస్టల్ మేనేజ్మెంట్లో మా దగ్గర ఒక హైజీనిక్ ఫుడ్ ప్రొవైడ్ చేసేకి ట్రై చేస్తారు. మా దగ్గర డిప్టీ వార్డన్స్ ఉన్నారు. వార్డన్ అల్టిమేట్ ప్రిన్సిపాల్ అవుతారు. డిప్టీ వార్డన్ కమ్ సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ట్రై చేస్తారు క్వాలిటీ ఫుడ్. సెంట్రలైజ్ మాది స్టేట్ వైడ్ మెనూ ఉంది. మెనూ ప్రకారం ఇస్తారు. మార్నింగ్ పిల్లలకు బూస్ట్ అండ్ బనానా ఇస్తాం. టిఫిన్ 7:15 to 8 o'clock వరకు టిఫిన్ ఇస్తాం. టిఫిన్ డే వైజ్ చేంజ్ ఉంటుంది. లైట్ టిఫిన్, రైస్ టిఫిన్ 2 ఉంటుంది. ఇడ్లీ కానీ, పూరి కానీ, బోండా కానీ, మళ్ళీ చపాతీ కానివ్వండి. తర్వాత రైస్ టిఫిన్లో కిచిడి, పులిహార, పొంగల్ ఇట్లా డే వైజ్ మేము షెడ్యూల్ ఇస్తాం. మధ్యాహ్నం 1 to 2 మీల్స్ ఇస్తాం. మీల్స్లో వైట్ రైస్తో పాటు పప్పులో మేము వెజిటేబుల్స్ ఆర్ కద్దు అట్లా వేస్తాం. తర్వాత ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. కర్డ్స్ కంపల్సరీ ఇస్తాం. అండ్ ఈవినింగ్ అవర్స్లో స్నాక్స్ ఇస్తాం. ఈ స్నాక్స్ డే వైజ్ చేంజ్ ఉంటుంది. దాంట్లో 4:30 to 5 o'clock వరకు పిల్లలకి స్నాక్స్ ఇస్తాం. అండ్ ఈవినింగ్ 7:30 to 8:30 డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో సుగా రైస్, 1 కర్రీ
సాంబార్ అండ్ మజ్జిగ ఇస్తాం, మజ్జిగ బటర్ మిల్క్ ఇస్తాం. ఇంకొకటి ఏంటిది అంటే ఎవ్రీ సండే మేము చికెన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రీవియస్గా 2 వీక్స్ 2 సండేస్ మటన్ ఉండే, 2 సండేస్ చికెన్ ఉండే. ఇప్పుడు మనము ఈ 4 వీక్స్ మొత్తం చికెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీ విల్ ట్రై టు గివ్ ద క్వాలిటీ ఫుడ్ అండ్ హైజెనిక్ ఫుడ్. నీట్నెస్ బాగుంటుంది. మా దగ్గర కుకింగ్ స్టాఫ్, హెడ్ కుక్స్ అండ్ హెల్పర్స్ ఉంటారు. పిల్లలకి భోజనాల్లో కానీ హాస్టల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం ఆరో ప్లాంట్స్ ఉంది. పిల్లలకి ఫుడ్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కుకింగ్ స్టాఫ్కి. మళ్ళీ మన స్టాఫ్ నర్స్ ఫుడ్ చెక్ చేసి పిల్లలకి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు మన టీజీఎంఆర్ఐ సొసైటీలో ఎటువంటి హాస్టల్ ఇష్యూ రాలేదు. వంట దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారండి. ఓకే సార్, అలాగే డైలీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? నైట్ స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా స్టడీ పరంగా? అదే రెసిడెన్షియల్ ప్యాటర్న్కి డే స్కాలర్కి తేడా అదే ఉంది. ఇక్కడ పిల్లలు ఎందుకు జాయిన్ అవుతారంటే దే వాంట్ టు లర్న్ ఆర్ దే వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆర్ సొసైటీ నుంచి ఏం షెడ్యూల్ ఎట్లా ఇస్తారంటే పిల్లలకి మార్నింగ్ పీటీ అండ్ నైట్ డ్యూటీ టీచర్ వాళ్ళకి రూల్ కాల్ చేసి ఫిజికల్ జర్క్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. మైనార్టీ పిల్లలు ఉంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, నమాజ్ చేసుకుంటారు. తర్వాత అర్లీ మార్నింగ్ సూపర్వైజ్ స్టడీకి అటెండ్ అవుతారు. దెన్ ఫ్రెషప్ తర్వాత 7:15 to 8 o'clockకి టిఫిన్ చేస్తారు. టిఫిన్ అయిన తర్వాత మన స్పెషల్ క్లాస్ అండ్ 9 o'clock to 9:15 అసెంబ్లీ అవుతుంది. 9:15 to 1 o'clock వరకు ఇన్స్టిట్యూషనల్ అవర్. 1 to 2 ప్రేయర్ నమాజ్ ప్లస్ రెస్ట్ డైనింగ్ హాల్ లంచ్ తీసుకుంటారు. 2 o'clock నుంచి 4:30 వరకు ఇన్స్టిట్యూషనల్ క్లాసెస్ ప్లస్ క్లబ్ యాక్టివిటీ అని ఉంటారు. మోటివేషనల్ క్లాసెస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డ్రామా ఆర్ వన్ అసైన్మెంట్ ఇస్తారు. తర్వాత 4:30 నుంచి 5కి ఫ్రెష్ అప్ అయి రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు, స్నాక్స్. 5 o'clock నుంచి 6:30 వరకు స్పోర్ట్స్ అని ఇది ఒక పార్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ సిస్టమ్. కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్స్. వాళ్ళు గేమ్స్ వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఇండోర్ గేమ్స్ ఉంటే ఇండోర్, అవుట్డోర్ ఉంటే అవుట్డోర్ ఇట్లా ప్లాన్ చేసుకుంటాం. 5 o'clock నుంచి 6:30 వరకు 6:30కి రూల్ కాల్ చేసి మళ్ళీ స్టడీ అవర్స్లో కూర్చోపెట్టుతారు. స్టడీ అవర్స్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్తారు. 1 hour డిన్నర్ అయిన తర్వాత 8:30కి మళ్ళీ సెల్ఫ్ సూపర్వైజ్ స్టడీ 12 o'clock వరకు చేస్తారు. సో ఇది మొత్తం టీచర్స్ అండ్ లెక్చరర్స్ డ్యూటీ చేసి వాళ్ళు ముంగట వాళ్ళకి చేస్తారు. ఇంకొకటి రెసిడెన్షియల్ సిస్టంలో బెనిఫిట్ ఏముంది, లో అచీవర్స్ ఆర్ ఫ్యూచర్ లర్నర్ ఉంటే టీచర్ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళకి పర్సనల్ అటెన్షన్తో ఇంప్రూవ్మెంట్ చేపిస్తాం. హోంవర్క్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, రైటింగ్ వర్క్ కానివ్వండి, టీచర్స్ అండ్ లెక్చరర్ చేపిస్తాం. ఉద్దేశం ఏంటిది అంటే మన ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలా, వాళ్ళ డౌట్స్ క్లియర్ కావాలా, వాళ్ళ తరఫు నుంచి హోంవర్క్ చేయాలా. ఈ వర్క్ మొత్తం స్టడీ అవర్స్లో అవుతుంది. సెల్ఫ్ స్టడీ 8:30 to 10 వరకు అవుతుంది. 10 o'clockకి లైట్స్ ఆఫ్ అని మన నైట్ డ్యూటీ టీచర్ ఉంటారు. స్కూల్ తరఫు నుంచి 1, కాలేజ్ తరఫు నుంచి 1. పిల్లలు అప్పుడు పండుకుంటారు. మన క్యాంపస్లో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా సేఫ్టీ ఉంది. నైట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. బాయ్స్ స్కూల్ ఉంటే 2 సెక్యూరిటీ గార్డ్స్, డేలో ఒకరు నైట్లో ఒకరు. గర్ల్స్ ఉంటే 4 సెక్యూరిటీ గార్డ్స్, 2 ఫీమేల్ సెక్యూరిటీ గార్డ్, 2 మేల్ సెక్యూరిటీ గార్డ్. డే వాచ్మెన్ అండ్ నైట్ వాచ్మెన్ అని పెడతాం. అండ్ రిమైనింగ్ 2 లేడీ సెక్యూరిటీ గార్డ్ మార్నింగ్ ఒకటి నైట్లో ఉంటారు. ఇంకా మా దగ్గర స్టాఫ్ నర్స్ ఉంటారు. పిల్లలకి ఏమని అయితే డైలీ ఉనికి చెకప్ చేసి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలా వాళ్ళకి గైడ్ చేస్తాం. ఓకే సార్, అలాగే పిల్లల్ని కలవడానికి తల్లిదండ్రులకు ఏ సమయంలో అనుమతి ఇచ్చారు? అంటే మంత్లీ వన్స్ రావచ్చా, ఏ సమయంలో రావచ్చు? యాక్చువల్గా రెసిడెన్షియల్ సిస్టంలో హాలిడేస్ అని ఉండదు. డైలీ రావాలా పోవాల్సింది అవసరం లేదు. దానివల్ల వీళ్ళకి దసరా హాలిడేస్ ఒకటి ఉంటుంది, సంక్రాంతి హాలిడేస్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ పేరెంట్స్ రావాలంటే రెసిడెన్షియల్ సిస్టంలో నెలకి 2 సార్లు, సెకండ్ సండే అండ్ 4th సండే ఆఫ్టర్ లంచ్ పేరెంట్స్ వచ్చి 2 o'clock నుంచి 4 o'clock వరకు పిల్లలతో మాట్లాడుకోవచ్చు, కలవచ్చు.
ఏమని అవసరం ఉంటే ఇవ్వచ్చు, కానీ అవుట్ సైడ్ ఫుడ్ మేము అలౌ చేయం. మళ్ళీ ఏమని వస్తువు కావాలంటే పేరెంట్స్ పిల్లలకి తీసుకుపోతారు, బయట తీసుకుపోయి వాళ్ళకి ఏమని అవసరం ఉంటే ఇప్పిస్తే మళ్ళీ రిటర్న్ ఇప్పిస్తారు. తో అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ నోట్బుక్లో రాసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ జాయిన్ అయిపోతారు. తో పేరెంట్స్కి కలవాలంటే సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే పర్మిషన్. రిమైనింగ్ అవర్లో మన దగ్గర రెసిడెన్షియల్ సిస్టంలో హౌస్ మాస్టర్ ఉంటారు, లోకో పేరెంట్ ఉంటారు. అంటే పేరెంట్స్ యొక్క డౌట్ ఏముంటుంది, మేము లేను కదా మా పిల్లలకి ఎట్లా చూస్తారంటే, చదువుతో ముఖ్యం ఏంటిదంటే లోకో పేరెంట్ సిస్టమ్. ఎవ్రీ టీచర్ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్. ఒక సెక్షన్కి ఒక టీచర్ లోకో పేరెంట్ ఉంటారు. లోకో పేరెంట్ అంటే ఆ టీచర్ ఆ పిల్లల మీద కంప్లీట్గా ఫోకస్ చేయాలి. అకాడమిక్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూ కానివ్వండి, డిసిప్లిన్ ఇష్యూ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, డైనింగ్ హాల్ ఇవ్వండి, ఆ బాబు ఎట్లా ఉంటున్నారో, అతనికి ఏం ప్రాబ్లం ఉంది, అతని దగ్గర పాకెట్ మనీ ఉందా లేదా, డిపాజిట్ ఎవరి దగ్గర చేయాలా, లోకో పేరెంట్ లాగా మొత్తం వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటారు. సో ఆ పిల్లలు టీచర్స్తో ఎక్కువ లోకో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు. లోకో పేరెంట్ ఏమని ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పేరెంట్స్ అవసరం ఏమని ఎమర్జెన్సీ చేస్తే లోకో పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రిన్సిపాల్ ద్వారా పర్మిషన్ తీసుకొని పిల్లలకి తీసుకువెళ్తారు. దిస్ ఈజ్ ద రెసిడెన్షియల్ సిస్టమ్. ఓకే సార్, అలాగే ఈ గురుకులాలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? 10th 10 GPA ఎంతమంది సాధించారు? ఇంటర్లో రిజల్ట్ ఏ విధంగా ఉంది? రిజల్ట్ మా దగ్గర చాలా బాగుంది. ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో 13 బాయ్స్ స్కూల్లో అండ్ 10 గర్ల్స్ స్కూల్లో రిజల్ట్ మాత్రం మా దగ్గర 100%, నియర్లీ 12 స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. 11 స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. అండ్ ఆర్మూర్ బాయ్స్ ఎట్ ఆలూరులో 6 స్టూడెంట్స్కి 10/10 GPA వచ్చింది. అదేవిధంగా గర్ల్స్ బాల్కొండ స్కూల్లో 3 స్టూడెంట్స్కి 10/10 వచ్చింది. 9 స్టూడెంట్స్కి 10/10 వచ్చింది. 23 ఇన్స్టిట్యూషన్లో 11 ఇన్స్టిట్యూషన్స్ 100% రిజల్ట్ అండ్ 90 and above 10 స్కూల్స్కి యావరేజ్ 85% పైన ఉంటుంది. రిజల్ట్లో లాస్ట్ ఇయర్స్గా అరౌండ్ 13 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చింది. అండ్ 10/10 లాస్ట్ టైమ్స్గా వచ్చింది. మా దగ్గర 10/10 వచ్చిన పిల్లలు IIIT బాసరాకి జాయిన్ అవుతారు. పాలిటెక్నిక్లో టాప్ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్తారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ ఆర్ మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఆర్ రామంతపూర్ పాలిటెక్నిక్కి వెళ్తారు. దీంతోపాటు మా దగ్గర COE ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. డిస్టిక్లో టాప్ వచ్చిన పిల్లలకి స్టేట్లో మా దగ్గర 2 బాయ్స్ 2 గర్ల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ ఉంది. అక్కడ నీట్, IIT, MSET కోచింగ్ ఇస్తారు. ఇక్కడ నుంచి పిల్లలుగా సెలెక్ట్ అవుతారు. నాగారంలో SSC పాస్ అయిన బాబు IIT JEE క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు అడ్వాన్స్గా క్వాలిఫై అయ్యారు. సో మా ఉద్దేశం ఏంటిదంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో IIT కానీ, నీట్ కానీ, MSET కానీ, QSET కానీ, క్లాట్ కామన్ లా అప్టిట్యూడ్స్ కానీ, PG లా సెట్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానివ్వండి పిల్లలు మా దగ్గరికి రాక. అదేవిధంగా CPT CA కోర్స్ కోసం HEC CEC పిల్లలకి హైదరాబాద్కి పంపిస్తాం. అదేవిధంగా కాలేజీలో చూస్తే ఈ సంవత్సరం మా దగ్గర కాలేజీలో ఫస్ట్ ఇయర్లో స్టేట్ టాపర్ MPCలో నాగారంలో 464 అవుట్ ఆఫ్ 470. సేమ్ థింగ్ బైపీసీలో నాగారం జూనియర్ కాలేజ్ నుంచి 437 అవుట్ ఆఫ్ 440 వచ్చింది. సో ఇది మా దగ్గర మేము ఒక ప్లాన్ ఏం చేస్తున్నామంటే పిల్లలకి నీట్ అండ్ IIT కోచింగ్కి మా దగ్గర సుగా ఇస్తున్నాం, హైదరాబాద్కి సుగా పంపిస్తున్నాం. సో ఒక టీం ఉంది, మంచి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు షెడ్యూల్ ఎట్లా చేస్తారంటే IPతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాప్టర్ వైజ్ క్లాసెస్ తీస్తారు. మళ్ళీ పిల్లలకి హోంవర్క్ చేసి మెటీరియల్ ఇచ్చి బిట్ టైప్ ప్రాక్టీస్ చేపిస్తారు. మా దగ్గర కంప్యూటర్ ల్యాబ్ ఉంది, దాంట్లో ఆన్లైన్ మాక్ టెస్ట్ చేపిస్తారు. ఇంకా క్లాసెస్ కావాలంటే యూట్యూబ్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మా టార్గెట్ నెక్స్ట్ ఇయర్ నీట్ అండ్ IIT ఉంది. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2 స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ ద MBBS.
కామారెడ్డి జూనియర్ కాలేజ్ నుంచి ఒక అబ్బాయి, మా నిజామాబాద్ జూనియర్ కాలేజ్ నుంచి ఒక అబ్బాయి. ఈ మొత్తం TGMRI సొసైటీలో 47 స్టూడెంట్స్ qualified in the NEET examination. Not only qualify around 200, but they will get the NEET MBBS seat 47 members. Recently, press note issued by our Honorable Secretary Madam, Shrimati Aisha Masarat Khanam Madam. So we will waiting for the counseling. 47 members will join in the MBBS seat. సో మా దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్తో రిజల్ట్స్గా బాగా ఉంది. మళ్ళీ టీచర్స్కి మేము సంవత్సరంలో 3 times ట్రైనింగ్స్ ఇస్తాం. బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. మళ్ళీ డిసెంబర్ నుంచి స్పెషల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మన ITP ఇంటెన్సివ్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ద్వారా చాప్టర్ వైజ్గా టెస్ట్ పెడతాం. అది వాళ్ళకి అకాడమిక్ సైడ్ క్వాలిఫై ఎగ్జామ్కి పనికి వస్తుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సుగా అది యూస్ఫుల్ అవుతుంది. ఈ సంవత్సరం మేము ఎంసెట్ కోచింగ్ సుగా డిస్టిక్లో 1 సెంటర్ ఇన్ బాయ్స్ నాగరాం, 1 సెంటర్ ఇన్ గర్ల్స్ నందిగుట్టలో పెట్టినాం. దానిలో చాలామంది మంచి ర్యాంకులు తీసుకొచ్చారు. 10,000 లోపల చాలామంది ర్యాంక్స్ వచ్చింది. మంచి కోర్స్, మంచి కాలేజ్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది మా అకాడమిక్ ఎక్సలెన్స్. వీ హ్యావ్ టు ఫోకస్ టు అకాడమీ. నౌ వీఆర్ ఎంటర్ ఇన్ ద 8th అకాడమిక్ ఇయర్. 2016 అంటే ఇప్పుడు మేము 8th ఇయర్లో ఎంటర్ అవుతున్నాం. సో రిజల్ట్ 100% ఎన్రోల్మెంట్, 100% రిజల్ట్ మా టార్గెట్. దీంతో పాటు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని పిల్లలకి మోటివేట్ చేస్తాం. మా దగ్గర నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ బెస్ట్ ఉన్నారు, అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా సపోర్ట్గా ఉన్నారు. పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ ఉంది, మీరు మా TGMRI సొసైటీ స్కూల్స్కి విజిట్ చేయండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అదర్స్ నీడీ పీపుల్స్కి పాస్ అవుట్ చేసి అడ్మిషన్ కోసం ముందుకు రండి. ఇప్పుడు అడ్మిషన్ 5th ఇంటర్మీడియట్లో ప్రోగ్రెస్లో ఉంది, అడ్మిషన్స్ కంటిన్యూషన్లో ఉంది. మీరు వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఈ మైనారిటీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది సార్ ప్రస్తుతం? ఎవ్రీ ఇయర్ TGMRI సొసైటీకి చాలా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో గురుకులం అంటే పేరెంట్స్లో చాలా రెస్పెక్ట్ ఉంది. ఆర్ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ద ఆల్ గురుకులం సొసైటీస్. సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మహాత్మా జ్యోతి పూలే BC వెల్ఫేర్ కానీ, జనరల్ సొసైటీ TSREI సొసైటీ కానీ, మైనార్టీ, ఈ 5 సొసైటీస్లో హెల్దీ కాంపిటీషన్ ఉంది. దానివల్ల పిల్లలకి, పేరెంట్స్కి చాలా రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మా సొసైటీ ద్వారా జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో మేము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేస్తాం. ఆన్లైన్ అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ అడ్మిషన్స్ ఇస్తాం. ఇప్పుడు మాకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంది, ఆఫ్లైన్ అడ్మిషన్స్గా వస్తుంది. సేమ్ ఇన్ ద కాలేజెస్లో 50% అడ్మిషన్ మా టెంబ్రీస్ వాళ్ళు వస్తారు, 50% అదర్ దెన్ రెసిడెన్షియల్ వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే గురుకులంకి చాలా పేరెంట్స్కి నమ్మకం ఉంది, వాళ్ళు జాయిన్ చేపిస్తున్నారు. డే బై డే, ఇయర్ టు ఇయర్ మా దగ్గర ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మైనార్టీ సీట్స్కి సుగా చాలా రికమెండేషన్ కానివ్వండి, చాలా రిప్రజెంటేషన్ కానివ్వండి, అప్లికేషన్స్ వస్తుంది. మేమందరంకి అకామిడేట్ చేస్తున్నాం. ఎక్కువ ఉంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టి ఎవరైనా వేరే చోట వెళ్తే, పాలిటెక్నిక్ సెట్ రాశారు, పాలిటెక్నిక్లో వెళ్తే నెక్స్ట్ క్యాండిడేట్కి అట్లా ఇస్తున్నాం. IIT ఇస్తే పంపిస్తేస్తున్నాం. మా దగ్గర ఇంటర్ చేసిన పిల్లలు QU సెట్ రాసి సల్టన్ యూనివర్సిటీ కామన్ ఇంట్రెస్ట్ సెట్ ఇంటిగ్రేటెడ్ PG కోర్సెస్కి సుగా వెళ్తున్నారు. అట్లానే తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ PG కోర్స్కి సుగా జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ రెసిడెన్షియల్ సిస్టంలో ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు క్యారియర్ గైడెన్స్ అని ఉంటుంది. అవర్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఆర్ షోయింగ్ ద ఎడ్యుకేషన్ పాత్. మీరు SSC చేసిన తర్వాత ఏం చేయాలా, ఏమేం అవకాశం ఉంది, ఇంటర్ తర్వాత ఏం చేయాలి. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్. వాట్ ఆఫ్టర్ SSC, వాట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఇలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గర క్యారియర్ కౌన్సిలర్స్ అని ఒక టీచర్స్కి మేము రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వాళ్ళు బిఫోర్ ద ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఎక్స్ప్రెస్ చేస్తారు, చూపెడతారు, బాబు మీ ఇంట్రెస్ట్ మ్యాథ్స్లో ఉంటే ఏం చేయాలా, సైన్స్లో ఉంటే ఏం చేయాలా, ఆర్ట్స్ అండ్ సైన్స్కి ఏం డిమాండ్ ఉంది,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాల్యూ ఏముంది. మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు ఎన్సీసీ ద్వారా చాలామంది మిలిటరీలో జాయిన్ అయ్యారు, పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా అగ్నివీర్లో మా దగ్గర పిల్లలు జాయిన్ అయ్యారు. సో ఇన్ ఆల్వేస్ అవర్ టీచర్స్ లెక్చర్ మోటివేట్ టు స్టూడెంట్ టు సెలెక్ట్ ద కరెక్ట్ పాత్. అకాడమిక్ గైడెన్స్ కానివ్వండి, కెరియర్ గైడెన్స్ కానీ మా దగ్గర ఇస్తాం. దానివల్ల సొసైటీలో కానీ, కమ్యూనిటీలో కానీ, పేరెంట్స్లో కానీ, స్టూడెంట్స్లో చాలా ఇక్కడ డిమాండ్ ఉంది. పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మా మీద రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. మేము పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలా. ఎస్పెషల్గా గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద. గర్ల్స్ ఎడ్యుకేషన్లో నిజామాబాద్ కామారెడ్డిలో చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఇన్ ఆల్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్. రీసెంట్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ and higher officers instructed to the all societies check the girls dropout. వాళ్ళు ఏమంటున్నారంటే గర్ల్స్ డ్రాప్అవుట్ ఉండకూడదు, 10 తర్వాత వాళ్ళు ఆగద్దు, ముందుకు వెళ్ళాలా, ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇవ్వాలా బేస్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఐదర్ ఎంపీసీ బైపీసీ కానివ్వండి, హెచ్ఈసీ సిఈసీ కానివ్వండి, ఆర్ ఒకేషనల్ కోర్స్. ఒకేషనల్ కోర్స్ ద్వారా మా స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ మా దగ్గర నుంచి ఈటీ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ కోర్స్ చేసిన బాయ్స్ ఇప్పుడు తుషిబా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సో మేము కంపెనీ ద్వారా సుగా ఇంటర్వ్యూ చేపిస్తున్నాం. ఒకేషనల్ కోర్స్ పర్పసే అదే, అర్న్ వైల్ లెర్న్, చదువుతో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మేము ఎంసెట్ రాపిస్తున్నాం. ఒకేషనల్ కోర్స్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్కి సుగా వాళ్ళు మూవ్ అవుతున్నారు. సో మా దగ్గర అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది, పేరెంట్స్లో మంచి నమ్మకం ఉంది, మా టీచర్స్ వారి స్టూడెంట్స్కి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్, వీ టు ఇన్కల్కేట్ ద మోరల్ వాల్యూస్ అమాంగ్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మా దగ్గర 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది: నాలెడ్జ్, స్కిల్ అండ్ వాల్యూస్. నాలెడ్జ్ ఎడ్యుకేషన్తో, క్లాసెస్తో, సబ్జెక్ట్స్తో ఇస్తున్నాం. స్కిల్స్ అంటే పిల్లల్లో ఉన్న ఇన్నర్ టాలెంట్కి ముందుకు తీసుకురావాలా. వాల్యూస్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ అండ్ మోరల్ వాల్యూస్ నేర్పించాలా. ఈ కాన్సెప్ట్ మీద మేము రెసిడెన్షియల్ సిస్టమ్ నడిపిస్తున్నాం. మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సపోర్ట్ ఉంది. మా హయ్యర్ ఆఫీసర్ టైం టు టైం మాకు షెడ్యూల్ ఇస్తారు. మా ఇన్స్టిట్యూషన్లో కామన్ ప్యాటర్న్ నడుస్తుంది. అకాడమిక్ క్లాసెస్ కానివ్వండి, డైనింగ్ హాల్ ఆర్ మెనూ కానివ్వండి, ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి. We are trying to give the good quality education to our TGMRI society students. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్నో వివరాలు గురుకుల పాఠశాల గురించి కానీ, కళాశాల గురించి కానీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలియని వారికి కూడా తెలియజేశారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. K6 తరపున ధన్యవాదాలు. Thank you for K6 and all viewers. I hope you will join in TGMRI society and I kindly visit to our institution. Thank you. ఓకే, చూసారా మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు మానేసి మైనార్టీ గురుకుల పాఠశాలలో చేరుతున్నారు. ఎందుకు అంటే మనం ఇప్పటిదాకా సార్ మాటల్లో విన్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నారు, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు, అలాగే టైం టేబుల్ ప్రకారం స్టడీస్ ఉంటున్నాయి, అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా గురుకుల పాఠశాలలు కల్పిస్తున్నాయి. అలాగే పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఓకే, బడిబాట కార్యక్రమాన్ని కూడా గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. మరి చూసుకుంటే అన్ని విధాలా కూడా గురుకుల పాఠశాలలో మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అలాంటి సౌకర్యాలని అందిస్తున్నాయి గురుకుల పాఠశాలలు. మరి ఇలాంటి అవకాశాన్ని మీరు మాత్రం మీ పిల్లలకి ఎందుకు అందించద్దు అనుకుంటారు? మరి లేట్ చేయకుండా మీ పిల్లల్ని కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేసి ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నతమైన విద్యతో పాటు ఉన్నతమైన స్థాయిలో కూడా సెటిల్ అవుతున్నారు. అలాగే మీ పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేసి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి K6 తరపున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ. మరో స్టోరీతో మేము ముందుంటాం. కెమెరామన్ సంజయ్తో సంధ్య. చూస్తూనే ఉండండి మీ K6.